ఈరోజు ఇష్ట డిజిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ యొక్క డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్కి మమ్మల్ని పిలిచి ఈ అవార్డ్స్ అందజేశారండి. ఈ పర్టికులర్ అవార్డ్ ఫంక్షన్ డిఫరెంట్గా ఉంది. ఏంటంటే ఫస్ట్ అందరు డాక్టర్స్ని కూర్చోబెట్టి అన్ని స్పెషాలిటీస్ ఒక్కసారిగా తేలేదు. దీస్ ఆర్ అలైడ్ స్పెషాలిటీస్: ఇన్ఫర్టిలిటీ, ఆబ్స్టెట్రిషియన్స్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్. వీళ్ళు నలుగురు కూడా ఒక గ్రూప్ అన్నమాట. వాళ్ళు అట్లా గ్రూప్గా మేమందరం బాగా రోజు డే టు డే కలిసిమెలిసి మేము పనిచేస్తుంటాం. వారిని పిలిచి స్టేజ్ మీద మనకి పర్టికులర్ డిబేట్ లాగా ఒకటి క్రియేట్ చేశారు చూడండి. అది చాలా యూస్ఫుల్ అండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ద పీపుల్. అది ఈ పర్టికులర్ మెసేజ్ అంటే విచ్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు receive, how to bring up the children, what are the chances, what are the things that you should look at, అంటే వాట్ ఆర్ ద రెడ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి యాజ్ డాక్టర్స్, యాజ్ పేరెంట్స్. ఈ యొక్క సందేశం అందరికీ వెళితే చాలా బాగా ఉంటుందండి. అండ్ ఇట్లా కూడా అందరికీ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్లస్ డాక్టర్స్కి నాట్ ఓన్లీ ఎంకరేజ్మెంట్, వాళ్ళకు ఒక బాధ్యత కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక అవార్డు తీసుకున్నా అంటే వచ్చి అవార్డు తీసుకొని మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యేదానికి కాదు. ఈ బాధ్యతని మనం చేతిలో తీసుకుంటున్నాము, మన బాధ్యత ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఆల్ దీస్ అవార్డ్ ఫంక్షన్స్ ఆర్ ఆల్ అబౌట్. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, జాయింట్ ఫ్యామిలీస్లో ఉంచేదానికి భయపడతారు డాక్టర్స్. ఎలాగ ఉండాలో మేము అనుకుంటున్నాము. మా అమ్మాయి డాక్టర్ అయ్యి తన లైఫ్ని నేను పాడు చేశానా అని ఒక పేరెంట్ ఆలోచిస్తుంది. ఒక పేరెంట్ లాగా ఆయనకి ఆత్రత ఉండేదన్నమాట. సో నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. ఆ పర్సన్ కంప్లీట్ కాదనమాట. మెంటల్, ఫిజికల్, ఇమోషనల్, సోషల్, స్పిరిచువల్ హెల్త్ మనిషికి ఆల్ రౌండర్గా ఉండాలన్నమాట. జస్ట్ ఓన్లీ గోయింగ్ ఆఫ్టర్ మనీ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఇట్. సో ఈవెన్ టు దిస్ డే వీ షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ ప్యాషన్స్. మనం చిన్నప్పుడు దేంతో ఉన్నామో ఆ ప్యాషన్స్ వదలకూడదు. ప్లస్ ప్రతి దానికి కూడా ఏదో ఒకటి మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనము తీసుకొని చేయాలి. రాధే గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ఈ ఇన్స్టా మీడియా అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు మెయిన్ గా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ప్యానల్ డిస్కషన్ కండక్ట్ చేశారండి. మెయిన్లీ ద 2 టాపిక్స్. మెయిన్ గా సంతానం అంటే పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు మెయిన్ గా మనం ఇప్పట్లో ఫేస్ చేస్తున్నది ప్లాస్టిక్ పొల్యూషన్. సో వీఆర్ టేకింగ్ ద ప్లాస్టిక్ యాజ్ ఎ పాయిజన్ డైలీ ఇంటూ అవర్ బాడీ. ఇట్ విల్ causes the male and female infertility. Even the using the fragrances and the cosmetics in front of your children and in front of your infants may damage your children's health. And especially ఇంకొక పాయింట్ ఈ ప్యానల్ డిస్కషన్ లో డిస్కస్ చేశారండి. అండ్ మనకి ఏంటి అంటే ఫాస్టెస్ట్ ఫుడ్ డెలివరీ అనేది ఇప్పుడు అనేది ఒక ఫాస్టెస్ట్ ఫుడ్ డెలివరీ అనేది ఇప్పుడు వచ్చిన పెద్ద ఫ్యాషన్. బట్ ఆ ఫాస్టెస్ట్ ఫుడ్ డెలివరీలో ఈ హాట్ ఫుడ్ అనేది ప్లాస్టిక్ కంటైనర్స్ లో ఇవ్వడం వల్ల ఆ స్లో ప్లాస్టిక్ అనేది రిలీజ్ అయ్యి అది మన బాడీలో స్లోగా డిపాజిట్ అవుతుంది. అంటే మనమే మన బాడీని ఒక ప్లాస్టిక్ పాయిజన్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. దీనివల్ల ఏంటి అంటే మన ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి, చిన్నపిల్లల గ్రోత్ రిటార్డేషన్ వస్తుంది. అండ్ మదర్ తీసుకున్న ఈ ప్లాస్టిక్ కంటైనర్ ఫుడ్ వలన బేబీకి కూడా వెళ్ళి ఆ బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దయచేసి ఈ ప్యానల్ డిస్కషన్ అనేది మన ఇన్స్టా మీడియా వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ప్లీజ్ అవాయిడ్ టేకింగ్ ద ఫాస్టెస్ట్ ఫుడ్ డెలివరీస్ అండ్ హాట్ స్పైసీ ఫుడ్స్ ఇన్ ద ప్లాస్టిక్ కంటైనర్స్. అండ్ ప్లీజ్ అవాయిడ్ యువర్ బాడీ టు బి పాయిజన్ విత్ దిస్ మైక్రోప్లాస్టిక్.